థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏంటంటే స్పాట్ లోన్ మీద వీడియోలు చేస్తున్నారు మీరు. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇది అంటే నన్ను చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆహ్, స్పాట్ లోను సెబీలో ఉందా? ఆర్‌బీఐ పర్మిషన్ ఉందా? ఇలా నెట్‌వర్క్ అనేది చట్టబద్ధమైందేనా? అంటే వీటన్నిటికి నేను సమాధానం చెబుతా వీడియోస్ రూపంలో. అయితే ప్రభుత్వం అనేది ఈ సంస్థ ఇలానే చేస్తూ పోతే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. నేను ఈ వీడియోలో ఈ విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పాట్ లోన్ చేస్తున్నటువంటి పని ఏంటి? స్పాట్ లోన్ చేస్తున్నటువంటి పని వడ్డీ లేని రుణాలు ఇవ్వటం. ప్రజలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం. ఇది ప్రజల్లోకి పెద్దెత్తున తీసుకువెళ్ళాలి అంటే ఒక నెట్వర్క్ సిస్టమ్‌ని ఉపయోగించుకోవటం ద్వారా ఈ పద్ధతిని విస్తృతంగా చేయవచ్చు. మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కనుక నెట్వర్క్ సిస్టమ్‌లో వాళ్ళు పెద్దెత్తున రుణాలు ప్రజలకి అందజేస్తున్నారు. వడ్డీ లేని రుణాలు, అట్లనే సిబిల్ స్కోర్ చూడకుండా, షూరిటీ లేకుండా. ఇది మంచి పనా? కాదా? ఒక పక్క ప్రైవేటు సంస్థలు ప్రజల్ని మానసికంగా హింసించి, మనోవేదనకి గురి చేస్తూ ఉంటే, అధిక వడ్డీలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో సాధారణమైన ప్రజలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మంచి పనా? కాదా? ఫస్ట్ ప్రశ్న. ప్రాథమికమైనటువంటి ప్రశ్న. యెస్. మంచి పనే. మంచి పని అయినప్పుడు జనరల్‌గా ఎవరైనా సమర్థిస్తారు. ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలా సమర్థించటం, సపోర్ట్ చేయటం ఒక సాధారణమైన విషయం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వం మంచి పనా, చెడ్డు పనా అనేది చూడదు. చట్టపరంగా అది ఏదైనా ప్రభుత్వ పాలసీలకి భిన్నంగా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాయి. అలా అనుకున్నప్పుడు ఆ కోణంలో మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ అసలిప్పుడు లోను అనేది ఎవరివ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ బ్యాంకులు ఇవ్వాలి. బ్యాంకులు ఈ రోజున లోన్లు ఎవరికిస్తున్నారు? కార్పొరేట్ సంస్థలకి వేల కోట్లు ఇచ్చి వాళ్ళు తీరా ఎగనామం పెడితే వాటిని రద్దు చేస్తున్నారు. ప్రజల మీద ఆ భారం పడుతుంది. సాధారణ ప్రజలకి లోన్లు ఇస్తారా? ఇవ్వరు. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులరిగిందా తిరగాలి. అయినా ఇవ్వరు. షూరిటీ, సిబిలు, డాక్యుమెంట్సు 1,90,000 చెప్పి మొత్తానికి ఎట్టయినా లోన్ ఇవ్వకుండా ఆపుతారు. సాధారణ ప్రజలకి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎవరివ్వాలి? ఈ రోజున చూడండి ఫ్రెండ్స్, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు అధిక వడ్డీ ఇబ్బందులు అది ఉంచితే, ఈ రోజున కార్పొరేట్ కొన్ని సంస్థలు అసలు లోనుకి సంబంధం, ఫైనాన్స్‌కి సంబంధం లేని సంస్థలు ముందుకొచ్చి లోన్లు ఇస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్. బజాజ్ కంపెనీ ఒక ఆటోమొబైల్ కంపెనీ కదా! కానీ ఫైనాన్స్ రంగంలోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజలకి లోన్లు ఇస్తున్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడైతే మీరు గమనించండి, ఫోన్‌పే, పేటీఎం ఇట్లాంటి ఈ కామర్స్ యాప్‌లు కూడా లోన్లు ఇవ్వటానికి ముందుకొచ్చేసాయి. లోన్లు ఇస్తున్నారు. అయితే ఆ లోన్లన్నీ కూడా సిబిల్ స్కోర్ చూస్తారు. అట్లనే వడ్డీ కూడా ఉంటుంది. షూరిటీలు ఉంటే పెట్టుకొని ఇస్తారు వాళ్ళు. అయితే అసలు ఎందుకు ఇస్తున్నారు లోన్లు? ప్రజలకి లోన్లు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే పెద్దెత్తున మార్కెట్‌లో సరుకులు, ఉత్పత్తులు మనుషులకి అవసరానికి మించి ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు సాధారణమైన అవసరాలు కావచ్చు, లేదా ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు, కుక్కర్‌లు, మిక్సీలు, అట్లనే మొబైల్ ఫోన్‌లు, బైకులు, కార్లు కావచ్చు. ఏ వస్తువులైనా విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి మార్కెట్‌లోకి వచ్చినాయి. మార్కెట్‌లోకి వచ్చిన వస్తువులు ఎక్కడుండాలి? ప్రజల దగ్గరికి మూవ్ కావాలి. ప్రజల దగ్గరికి చేరాలి. చేరకపోతే ఏమవుతుంది? వీళ్ళ దగ్గర స్టాక్ ఉండిపోతాయి. స్టాక్ ఉంటే ఏమవుతుంది? వీళ్ళు
డీలర్స్ దగ్గర నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మళ్ళీ పర్చేజ్ చేయరు. చేయకపోతే ఏమవుతాయి, ఇక్కడ ఆగినవి డీలర్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా ఆగిపోతాయి. అక్కడ ఆగినప్పుడు ఏమవుతాయి, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కూడా ఆగిపోతుంది. ఏమాగిపోతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆగితే ఏమవుతుంది, దాని మీద పనిచేసే లక్షలాది కోట్లాది కార్మికులకి, వర్కర్స్కి, ఎంప్లాయీస్కి పని పోతుంది. పని పోతే ప్రజల దగ్గర డబ్బు ఉండదు. ప్రజల దగ్గర డబ్బు లేకపోతే శాశ్వతంగా మార్కెట్లో వస్తువులు ఆగిపోతాయి. అంటే ఇదొక సర్కిల్ అండి, ఇదొక సైకిల్. ఇది కంప్లీట్ కావాలంటే ఏంటి, వస్తువులు మూవ్ అవుతూ ఉండాలి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి, డీలర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, అక్కడ నుంచి షోరూమ్స్కి, షోరూమ్స్ దగ్గర నుంచి కస్టమర్స్కి. ఈ సైకిల్ అనేది కంప్లీట్ కావాలి. ప్రజల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు లేకపోతే ఏం జరుగుద్ది, మార్కెట్లో వస్తువులు మార్కెట్లోనే ఉండిపోతాయి. ఇది సమాజం మీద ఒక చెడ్డ ప్రభావాన్ని వేస్తాయి. అది సామాజికంగా చాలా నష్టదాయకం. కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఆగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వానిది. ఈ రోజున అంతర్జాతీయ పాలసీలు కూడా పెద్ద ఎత్తున ఆర్థికపరమైన లోన్లు ఇచ్చి ఈ మార్కెట్ని మూవ్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరి దగ్గర ఉన్న పాలసీలు ఏంటంటే, ఈ మార్కెట్ ఎప్పుడూ మూవ్ అవుతూ ఉండాలి, ఈ సైకిల్ ఎక్కడ ఆగకూడదు. కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకి లోన్లు ఇచ్చి, ప్రజలకి డబ్బులు ఇచ్చి ఈ మార్కెట్ని మూవ్ అయ్యే విధంగా సహకరించాలి, సహాయపడాలనేది ఈ రోజున అన్ని ప్రభుత్వాల బాధ్యత. కనుక ఈ రోజున అసలు సంబంధం లేని సంస్థలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజలకి లోన్లు ఇస్తున్నాయి. ఈ వెలుగులో, ఈ క్రమంలో మనం స్పాట్ లోన్ని కానీ చూసినట్లయితే, స్పాట్ లోను వాస్తవానికి ఈ సంస్థ ప్రారంభమై, అంటే సంస్థని ప్రారంభించినటువంటి యాజమాన్యానికి ఆల్రెడీ క్లౌడ్ టెక్నాలజీస్ అని చెప్పి కొన్ని బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. స్పాట్ లోను పుట్టిన రోజులు అంటే 100 రోజులు దాటింది. అంటే 100 రోజులు పసిబిడ్డ స్పాట్ లోన్. కానీ ఏం చేసింది, ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు కస్టమర్ని కలిగి ఉంది, మెంబర్స్ని కలిగి ఉంది, యూజర్స్ని కలిగి ఉంది. 3 లక్షల మంది అంటే ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఒక వ్యక్తికి ఎప్పుడు లోన్ ఇస్తారు వాళ్ళు, ఒక వ్యక్తి ఒక 2 అకౌంట్స్ని పరిచయం చేస్తే లోన్ వస్తుంది. అంటే ఇద్దరిని పరిచయం చేస్తే లోన్ వస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, 3 లక్షల మంది యూజర్స్ ఉండారు అని అంటే 1,00,000 మంది ఆల్రెడీ లోన్ తీసుకున్నారని అర్థం. 1,00,000 మందికి 1,800 రూపాయల లెక్కన లోన్ ఇస్తే ఎంత అవుతుందండి, 18 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 100 రోజుల్లో పుట్టి 100 రోజులైనటువంటి ఒక పసిబిడ్డ 1,00,000 మందికి 18 కోట్ల రూపాయలని రుణముగా అందివ్వటం అనేది భారతదేశ ఆర్థిక రంగంలో చరిత్రలో మొట్టమొదటి కాన్సెప్ట్. అద్భుతమైనటువంటి సంఘటన. అసలు 3 నెలలు 100 రోజుల్లో 3 లక్షల మంది యూజర్స్ని కలిగి ఉండటం, 1,00,000 మందికి 18 కోట్ల రూపాయలని రుణముగా మంజూరు ఇవ్వటం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య కాదా? మరి ఇలాంటి సంఘటన ఏ ఫైనాన్స్ రంగంలో, ఏ ఫైనాన్స్ కంపెనీ 3 నెలల కాలంలో తను పుట్టి ఏ కంపెనీ అయినా చేసిందా? ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా స్పాట్ లోన్. అంటే ఇప్పుడు ఆ లోన్లు ఇవ్వటం అనేది సామాజిక, ఏదైతే ఇందాక మనం అనుకున్నామో, ఏదైతే సైకిల్ ఏదైతే ఉందో, ఏదైతే మూవ్ అవ్వాలో, అది మూవ్ అవ్వాలంటే ప్రజల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉండాలి. ఆ విషయంలో విజయాన్ని సాధించటంలో స్పాట్ లోను ముందు వరుసలో ఉంది. అంటే ఒక సామాజిక బాధ్యతని నెత్తినెత్తుకొని, మామూలు విషయం అండి, వడ్డీ లేకుండా, సూరిటీలు లేకుండా లక్షల కోట్ల రూపాయలని ప్రజలకి అందించటం అనేది సాదాసీదా విషయమా? మరి దీని లోపల సామాజిక బాధ్యత ఇమిడి లేదా? ఒక చారిత్రక బాధ్యతని నెత్తినెత్తుకోలేదా? మరి ఈ సంఘటన
ఇప్పుడు ప్రభుత్వ రంగ దృష్టిలో ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఎస్, ఇంకా ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి లోన్ ఇవ్వమనే చెప్పుద్ది కదా! అవసరం కదా! మార్కెట్ మూవ్ కావాలి కదా! సరుకులు బయటికెళ్ళాలి కదా! ఎళ్ళాలంటే ప్రజల దగ్గర డబ్బులుండాలి కదా! ఆ డబ్బులిచ్చే సాహసానికి పూనుకుంది స్పాట్ లోన్ కంపెనీ. ఏ కంపెనీకి సాధ్యం గాని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకొచ్చి ఒక అద్భుతమైన సామాజిక బాధ్యత, సామాజిక అవసరాన్ని తీరుస్తున్నటువంటి స్పాట్ లోన్ కంపెనీని సమర్థించాలా వద్దా? ఖచ్చితంగా ఎవరైతే అంటే మానవత్వం ఉన్నటువంటి మనిషి, సమాజం పట్ల బాధ్యత ఉన్న మనిషి, దేశం పట్ల భక్తి ఉన్న మనిషి ఎవరైనా గాని స్పాట్ లోన్‌ని హృదయానికి హత్తుకొని, భుజానేసుకొని మరీ మోయాల్సిన అవసరం ఉంది. ఇది సమాజానికి అవసరం, ప్రజలకు అవసరం, మార్కెట్‌కి అవసరం, పరిశ్రమలకు అవసరం, మొత్తం ప్రపంచానికి అవసరం. ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చినటువంటి స్పాట్ లోన్ యాజమాన్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు స్పాట్ లోను చేస్తున్నటువంటి వ్యాపార విధానము సామాజిక వ్యతిరేకమైందా? సమాజానికి అనుకూలమైందా? ప్రభుత్వ పాలిసీలకి వ్యతిరేకమైందా? ప్రభుత్వ పాలిసీలకి లోబడి చేస్తుందా? ఇప్పుడున్నటువంటి ఆర్థిక రంగంలో తప్పనిసరి అవసరమైనటువంటి పాలసీ లోన్. అలాంటి కీలకమైనటువంటి లోన్‌ని ఎవ్వరు చెయ్యని విధంగా సాహసోపేతంగా ప్రజలకి పెద్దెత్తున డబ్బుని చేరవేయటం అనేటువంటి చర్యని చేపట్టినటువంటి స్పాట్ లోన్ నిజంగా సమర్థనీయం, అభినందనీయం. ఖచ్చితంగా అందరూ ఆహ్వానించదగ్గటువంటి అంశం. కనుక ఫ్రెండ్స్, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అంటే తలకాయున్న గవర్నమెంట్ అయితే హృదయానికి హత్తుకుంటుంది కంపెనీని.